మీరు కానీ నా వీడియో ఫస్ట్ టైం ఓపెన్ చేస్తున్నట్టయితే నా పేరు సంతోషి అండ్ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నాకు ఒక కేక్ ఆర్డర్ అయితే వచ్చింది. ఇది అరౌండ్ ఒక 6 to 7 kgs కేక్ అనమాట. చాలా పెద్ద కేక్ ఆర్డర్ అనమాట ఇది. నేను కేక్స్ చేయడం స్టార్ట్ చేసిన దగ్గర నుండి ఒక కేజీ 2 kgs కేక్స్ అయితే చేశాను వన్ డేలో. కానీ ఇంత పెద్ద కేక్ ఆర్డర్ అయితే నేను ఇప్పటి వరకు తీసుకోలేదు. అయితే ఈ అన్ని కేక్స్ కూడా నేను ఎలా ప్రిపేర్ చేసుకున్నాను అనేది ఈ వీడియోలో కంప్లీట్గా అయితే నేను చూపిస్తాను. అండ్ ఈ వీడియోని నేను 2 పార్ట్స్ కింద అయితే డివైడ్ చేస్తున్నాను. ఒకటే వీడియో అయితే చాలా లాంగ్ వచ్చేస్తుంది, అందుకనేనమాట. అండ్ ఈ వీడియోలో అయితే నేను మొత్తం కేక్స్ అన్ని ఎలా క్రమ్ కోట్ చేసుకున్నాను అనేది అయితే క్లియర్గా చూపిస్తాను. ఫస్ట్ మనం అయితే విప్పింగ్ క్రీమ్ ప్రిపేర్ చేసుకోవాలి. ఫస్ట్ విప్పింగ్ క్రీమ్ బీట్ చేసుకొని మనం పక్కన పెట్టేసుకున్నామంటే ఇంత పెద్ద కేక్స్ మనం ప్రిపేర్ చేసేటప్పుడు కొంచెం ఎక్కువ మొత్తంలో విప్పింగ్ క్రీమ్ అనేది పడుతుంది. అలాంటప్పుడు మనం కొంచెం కొంచెం బ్యాచెస్గా విప్పింగ్ క్రీమ్ అయితే నేను బీట్ చేసుకొని ఒక బాక్స్లో తీసుకొని ముందుగానే ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను. నాకు కావాల్సినప్పుడు దాన్ని కొంచెం తీసుకొని యూజ్ చేసుకుంటాను. ఎందుకంటే మొత్తం అంతా మళ్ళీ బయటకు తీసేసినా సరే అది మెల్ట్ అయిపోతుంది అనమాట. ఈ 3 కేక్ బేసెస్ అయితే నేను ప్రిపేర్ చేసుకున్నాను. ఒక్కో కేక్ బేస్ వచ్చేసి ఒక 2 kgs వెయిట్ అయితే ఉంటుంది. బాగా కూల్ అయిన తర్వాత ఆ చుట్టూ ఉన్న బటర్ పేపర్ని అయితే మనం ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చు. లేదంటే మనకి బటర్ పేపర్ కొంచెం అతుక్కుపోతుంది అనమాట. కొంచెం వేడిగా ఉండేటప్పుడు అయితే తీయకుండా ఉండడమే మంచిది. అది కూల్ అయితే ఆటోమేటిక్గా చాలా ఈజీగా అయితే వచ్చేస్తుంది. కేక్స్ అయితే చాలా స్మూత్గా వచ్చాయి, చాలా స్పంజీగా అయితే ఉన్నాయండి. నేను ఇది లాంగ్ లెంత్ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను, కేక్ బేస్ ఎలా ప్రిపేర్ చేసుకున్నాను అనేది. కేక్ లేయర్ కింద కట్ చేసుకుందామని ఫస్ట్ టర్నింగ్ టేబుల్ మీద అయితే పెట్టుకున్నాను. కానీ మళ్ళీ టర్నింగ్ టేబుల్ అంతా కూడా పాడైపోతుంది అని చెప్పేసి మళ్ళీ ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకున్నాను. దీన్ని ఫస్ట్ మనం పైన కొంచెం లేయర్ అంతా కూడా గట్టిగా ఉంటుంది కదా, దాన్ని ఫస్ట్ రిమూవ్ చేసేసుకుంటే మనకి కేక్ అనేది పైన లేయర్ కూడా కొంచెం స్మూత్గా అయితే ఉంటుంది. టాప్ లేయర్ అంతా కూడా నేను చాలా థిన్గా అయితే రిమూవ్ చేసుకుంటాను. ఇలా రిమూవ్ చేసుకున్న తర్వాత ఇంకా లేయర్స్ కింద అయితే కట్ చేసుకుంటాను. ఈ కేక్ని నేను 3 లేయర్స్ కింద అయితే డివైడ్ చేస్తున్నాను. మ్యాక్సిమం నేను ఏ కేక్స్ అయినా నేను 3 లేయర్సే కట్ చేస్తాను అనమాట. కేక్ లేయర్స్గా కట్ చేసుకోవడానికి మనం నైఫ్ యూజ్ చేస్తాం కదా. మనం బేకరీ షాప్స్లో మనకి ఇలాంటి నైఫ్స్ కొంచెం పెద్దగా దొరుకుతూ ఉంటాయి. కానీ నేను ఆ నైఫ్స్ అయితే యూజ్ చేయను కేక్స్ లేయర్స్ కింద కట్ చేయడానికి. యాక్సెట్ బ్లేడ్ అంటారు కదా, దాన్ని నేను యూజ్ చేస్తాను అనమాట. అది ఓన్లీ కేక్స్ కన్నట్టుగా నేను పక్కన పెట్టేసుకుంటాను. అవి ఏంటంటే మనకి లేయర్స్ కట్ చేసినప్పుడు ముక్కలు ఇరిగిపోకుండా చాలా స్మూత్గా రావడానికి అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. ఇంకా ఫస్ట్ మనం కేక్ బోర్డుకి కొంచెం క్రీమ్ రాసేసుకొని ఫస్ట్ లేయర్ అయితే పెట్టేసుకున్నాను. దీని మీద అయితే షుగర్ వాటర్ అనేది వేస్తున్నాను అనమాట. నేను షుగర్ వాటర్ ఎలా ప్రిపేర్ చేసుకుంటానంటే వాటర్లో షుగర్ యాడ్ చేసుకొని ఒక 5 to 10 minutes బాగా బాయిల్ అయిన తర్వాత చల్లారిన తర్వాత వాటిని ఫ్రిడ్జ్లో పెట్టుకుని మనం స్టోర్ చేసుకుంటే ఎన్ని రోజులైనా ఉంటుంది. ఆ వాటర్ని మనం కేక్స్లో యూజ్ చేసుకుంటే కేక్స్ కూడా ఒక 2-3 days మంచిగా చాలా ఫ్రెష్గా ఉంటుంది. ఇక్కడ విప్పింగ్ క్రీమ్ నేను ఎంతైతే అప్లై చేసుకోవాలో అంత మాత్రమే నేను తెచ్చుకుంటాను. అది కంప్లీట్ అయిపోతే మళ్ళీ బాక్స్లో నుండి అయితే తీసుకుంటాను. ఒకేసారి అంతా మనం తీసి బయటను పెట్టుకుంటే మొత్తం అంతా మెల్ట్ అయిపోతుంది. ఎక్కువసేపు బయట ఉంచకూడదు. ఇలా మనం చేసుకుంటే సమ్మర్లో కూడా పేస్ట్రీ కేక్స్ ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. నేను కేక్ క్రమ్ కోట్ చేసుకునేటప్పుడు ఎప్పుడైనా టాప్ లేయర్ని బాటమ్ లేయర్ని వచ్చేసి టాప్ లేయర్లోన ఎక్స్చేంజ్ చేసి క్రమ్ కోట్ అండ్ ఫినిషింగ్ అయితే చేస్తాను. ఇలా చేసుకుంటే ఏంటి అంటే మనకి కేక్ ఫినిషింగ్ అనేది బాగుంటుంది. కింద లేయర్ అనేది చాలా సాఫ్ట్గా ఉంటుంది కాబట్టి మనం టాప్ లేయర్లో యూజ్ చేసినప్పుడు ఏంటంటే మనకి ఫినిషింగ్ అనేది స్మూత్గా అయితే వస్తుంది అన్నమాట. నేనైతే ఇక్కడ స్ట్రాబెరీ క్రష్ అయితే యూస్ చేస్తున్నాను. మీ దగ్గర ఏ క్రష్ ఉన్నా యూస్ చేయొచ్చు. నాకు ఈ ఆర్డర్ ఇచ్చిన వాళ్ళు జస్ట్ చాక్లెట్ కేక్ అడిగారు. చాక్లెట్ కేక్కి యూజువల్గా మనం స్ట్రాబెరీ క్రష్ అయితే ఎక్కువగా వాడుతూ ఉంటాము. కానీ మనకి ఏ క్రష్ యూజ్ చేసినా మంచిగానే టేస్ట్ అనేది బాగుంటుందన్నమాట.
ఈ 3 కేక్స్ చేయడానికి నాకు 1½ అవర్ టు 2 అవర్స్ టైం అయితే పట్టింది. నాకు చాలా తక్కువ టైంలో అయితే ఈ ఆర్డర్ అయితే తీసుకున్నాను. అస్సలు టైం కూడా లేదు. ఉన్న టైంలోనే అలా మేనేజ్ చేసుకొని అయితే కంప్లీట్ చేస్తాను ఫైనల్‌గా. కేక్ లేయర్స్ కట్ చేసి పక్కన పెట్టుకుంటాం కదా! మళ్ళీ వాటిని స్టెప్ బై స్టెప్ క్రీమ్ పెట్టి మళ్ళీ ఎలా ఉన్నవో అలా పెడుతున్నప్పుడు కూడా కొన్ని ఎక్స్‌పాండ్ అవుతూ ఉంటాయి. కొన్ని బాగా చిన్నవిగా ఉంటూ ఉంటాయి. వాటిని చిన్నవిగా ఉన్నవేంటంటే క్రీమ్‌తో కవర్ చేసేయగలము. కానీ పెద్దగా ఉన్నవేంటంటే మనం క్రమ్ కోట్ చేసేటప్పుడు ఇబ్బందవుతుంది. అలాంటప్పుడు మనం కొంచెం సైడ్‌కి కట్ చేసుకొని ఈవెన్‌గా పెట్టుకోవడానికైతే ట్రై చేయండి. అప్పుడు మనకి ఫినిషింగ్ అనేది చాలా ప్రాపర్‌గా బాగా వస్తుంది. అండ్ నైఫ్ కూడా ఎప్పటికప్పుడు మనము టిష్యూతో క్లీన్ చేసుకొని యూస్ చేసినట్టయితే మనకి బాగుంటుందన్నమాట. లేకపోతే ఆ నైఫ్‌కున్నదే మళ్ళీ అంటుతూ ఉంటుంది. మనం ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉండాలి. క్రమ్ కోట్ చేసేటప్పుడు చాలా తక్కువ క్రీమ్ అయితే అప్లై చేసుకుంటాను. ఎందుకంటే మళ్ళీ ఫినిషింగ్‌లో కూడా క్రీమ్ అనేది పడతది కదా! ఎక్కువగా క్రీమ్ ఎక్కువైపోయినా కేక్స్ టేస్ట్ బాగోవు. మనకి కేక్స్ టేస్ట్ బాగుండాలంటే కేక్ పార్ట్ ఎక్కువ ఉండాలి. క్రీమ్ తక్కువ ఉండేలాగా అయితే చూసుకోండి. అలా అయితే కేక్స్ అందరికీ కూడా చాలా బాగా నచ్చుతాయి. ఇంకా ఇంకా తినాలనిపిస్తుంది. క్రీమ్ వల్ల ఏంటంటే కొంచెం వెగటొచ్చేస్తదనమాట. ఇంకా చాలులే ఇంకా 1 పీస్‌తో సరిపెట్టేసుకుందాము అన్నట్టుగా అనిపిస్తుంది. అదే కేక్ ఎక్కువగా ఉంటే మనం ఎంతైనా తినేయగలుగుతాము. క్రమ్ కోట్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ అయినా ఫ్రిడ్జ్‌లో పెట్టుకున్న తర్వాత మనం ఫైనల్ ఫినిషింగ్ చేసుకుంటే మనకి ఫినిషింగ్ అనేది చాలా బాగా వస్తుంది. ఈ కేక్ ఆర్డర్ ఇచ్చింది ఎవరో కాదు, నేను వర్క్ చేస్తున్న స్కూల్లో మేనేజ్మెంట్ వాళ్ళే అనమాట. 10th క్లాస్ పిల్లలు రిలీవింగ్ అవుతారు కదా, వాళ్ళ కోసము ఒక 60 మెంబర్స్ అనమాట. వాళ్ళకి ఈచ్ అండ్ ఎవ్రీ మెంబర్కి ఒక్కొక్క కేక్ పీస్ బాక్స్లో పెట్టేసి ఒక గిఫ్ట్ లాగా ఇద్దామని చెప్పేసి ఆర్డర్ అయితే ఇచ్చారు. నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకంటే ఈ ఆర్డర్ నాకు ఇవ్వడము, నన్ను నమ్మి ఇవ్వడము, అండ్ కేక్స్ తిన్న తర్వాత వాళ్ళకైతే చాలా చాలా బాగా నచ్చాయి అన్నారు. అది ఇంకా హ్యాపీనెస్ అయితే ఇచ్చింది. స్క్వేర్ కేక్స్ నాకు అంత ఫినిషింగ్ చేయడము ఇంకా బాగా రాలేదు. అవైతే ఇంకా నేర్చుకుంటున్నాను. నేనేం చేశానంటే బ్లాక్ ఫారెస్ట్ కేక్ చేస్తాం కదా, క్రమ్స్ అనేవి చాక్లెట్ క్రమ్స్ పెడతాము, అలా అయితే పెట్టేద్దామని అయితే అనుకున్నాను ఇంకా. ఎందుకంటే టైం కూడా చాలా తక్కువగా ఉంది. ఇంకా ఈ కేక్ అయితే కంప్లీట్‌గా చేసేసాను. ఇంకా కేక్ బోర్డ్ అయితే క్లీన్ చేసేస్తున్నాను. క్రీమ్ అది అంటుకుంటే మళ్ళీ ఫ్రిడ్జ్‌లో పెడితే దానికి కూడా అంటుతుంది. ఇంకా ఇది సెకండ్ కేక్ అనమాట. ఈ సెకండ్ కేక్ కూడా యాజ్ ఇట్ ఈస్‌గా స్టార్ట్ చేసేసాను. పై లేయర్ అయితే నేను రిమూవ్ చేసుకుంటున్నాను. పై లేయర్ దీనికి ఇంకొంచెం అయితే గట్టిగా అయితే అయిపోయింది. ఏం ప్రాబ్లం లేదు. మనకి పేస్ట్రీ కేక్స్‌కి ఎలా అయినా పై లేయర్ రిమూవ్ చేయాల్సిందే. బేకరీస్‌లో అయినా సరే రిమూవ్ చేసేస్తారు. వాళ్ళైతే ఇంకా పై లేయర్ చాలా పెద్ద పెద్ద ముక్కలైతే కట్ చేసేస్తూ ఉంటారనమాట. మనము ఏంటంటే ఇంట్లో చేసుకున్నాము కాబట్టి వేస్ట్ చేయడం ఇష్టం లేక నేనైతే చాలా తక్కువ పార్ట్ మాత్రమే తీస్తూ ఉంటాను. ఎందుకంటే వేస్ట్ చేసినా సరే ఎవరైనా తినేవాళ్ళు ఉంటే పర్వాలేదు, లేకపోతే అది పారేయడమే కదా! ఇంకా అందుకనే నేను ఎక్కువగా వేస్ట్ చేయననమాట. ఎంతవరకు తీయాలో అంతవరకే తీస్తాను. ఇంకా ఈ కేక్‌లో వచ్చేసి నేను ఆరెంజ్ క్రష్ అయితే యూజ్ చేశాను. నా ఫేవరెట్ అనమాట. ఆరెంజ్ క్రష్ యూజ్ చేసిన కేక్స్ అయితే చాలా టేస్టీగా అనిపిస్తాయి నాకైతే. నాకు చాలా ఇష్టము. ఇదైతే యూజ్ చేశాను. ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క ఫ్లేవర్ వచ్చిందనుకోండి, కొంచెం వాళ్ళకి కూడా తినేటప్పుడు నాకు ఇదొచ్చింది, నాకు ఈ ఫ్లేవర్ వచ్చింది అని పిల్లలు మాట్లాడుకుంటారు కదా! అది అందుకనే కొంచెం డిఫరెంట్‌గా ట్రై చేద్దాము. చాక్లెట్ కేక్స్‌లో ఎప్పుడు స్ట్రాబెర్రీ క్రష్ ఎందుకు, ఆరెంజ్ క్రష్ కూడా యూజ్ చేద్దాం ఈసారి అని చెప్పేసి ఇదైతే ట్రై చేశాను. నార్మల్‌గా యూజువల్‌గా నేను వెనిలా కేక్స్‌లో మాత్రమే ఆరెంజ్ క్రష్ అనేది యూజ్ చేస్తూ ఉంటాను. కానీ నేను కూడా తిని చూసాను అనమాట. ఫైనల్‌గా వచ్చిన కేక్స్‌లో ఒక్కొక్క ఫ్లేవర్ కేక్‌ని నేను ఉంచుకొని నేను కూడా లాస్ట్‌లో టేస్ట్ చేశాను. 3 ఫ్లేవర్స్ ఎలా ఉన్నాయనేది చాలా బాగా వచ్చాయి. ఆరెంజ్ క్రష్ ఫ్లేవర్ కూడా చాలా బాగుంది.
ఈ కేక్స్ అన్నీ కూడా ఒక ప్యాకింగ్ బాక్స్లో పెట్టేసి ఇవ్వమని చెప్పారు. ఎందుకంటే వాళ్ళకి మళ్ళీ కట్ చేసుకొని అందరికీ డిస్ట్రిబ్యూట్ చేయడానికి కొంచెం డిఫికల్ట్గా ఉంటుందని చెప్పేసి ముందుగానే నాకు అలా చెప్పారనమాట. ఒక్కో ప్యాకింగ్ బాక్స్ నాకు ఒక 5 రూపీస్ అయితే చెప్పారు మార్కెట్లో. కానీ బల్క్లో కొంటే ఒక 4 రూపీస్కి వస్తుంది అన్నారు. బల్క్లో అంటే ఒక ప్యాకెట్లో 100 పీసెస్ అయితే ఉంటాయన్నారు. నాకు కావాల్సినవి వచ్చేసి 70, ఇంకా 30 ఎక్స్ట్రా అయితే నేను తీసుకొని టోటల్గా 100 పీసెస్ బాక్సెస్ తీసేసుకున్నాను. ఇంకా అవైతే నాకు బాగా యూస్ఫుల్ అయ్యాయి అండ్ ప్యాకింగ్ కూడా చాలా ఈజీగా అయితే అయిపోయింది. నేను కేక్ బేస్ వచ్చేసి 10 ఇంచ్ మోల్డ్లో అయితే బేక్ చేశాను. ఇంకా గోల్డ్ ప్లేట్ ఉంది కదా కేక్ ప్లేట్, అది వచ్చేసి 2 kgsది అయితే వాడుతున్నాను అనమాట. మీరు బిగినర్స్ అయి ఉంటే నాలాగా కేక్ ఆర్డర్స్ తీసుకునేటప్పుడు కస్టమర్స్కి ప్రైస్ చెప్పేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే మనము కొత్తగా ఎప్పుడు చేయలేని ఆర్డర్స్ అనేవి తీసుకునేటప్పుడు మనకు అంతగా ప్రైస్ అనేది ఎక్స్పీరియన్స్ లేకపోవచ్చు. నేనైతే ఇక్కడ అలానే దెబ్బైపోయాను. ఎందుకంటే నాకు కేక్ అంతా కలిపి ఒక కేజీ కేక్ అయితే మనం ఒక 600కో 700కో ఇచ్చినా ప్రాబ్లం లేదు. కానీ ఇక్కడ పీసెస్ లెక్క అడిగినప్పుడు నాకేమైందంటే నేను కొంచెం తక్కువలో అయితే చెప్పాను అనమాట. అందులో నా పేస్ట్రీ కేక్ కదా, కొంచెం మనకి ఎక్కువగా మెటీరియల్ అది అవుతుంది. నేను తక్కువగా కాస్ట్ చెప్పినందువల్ల నాకు కొంచెం లాస్గా అనిపించింది ఈ ఆర్డర్ అయితే మాత్రం. అందుకనే మీరు కూడా ఒకసారి మల్టిపుల్ టైమ్స్ ఆలోచించుకొని మీరు ప్రైస్ అనేది చెప్పండి. లేకపోతే ఇంత చేసిన తర్వాత మనకు కొంచెం సాటిస్ఫాక్షన్ అనేది ఉండాలి కదా, అలా అన్నమాట. నేనైతే ఒక్కో కేక్ పీస్ వచ్చేసి 25 రూపీస్ అయితే చెప్పాను. 25 రూపీస్లోనే కేక్ బాక్స్ కూడా ప్రొవైడ్ చేస్తాను. అదే ప్యాకింగ్ బాక్స్ అని చెప్పాను కదా, ప్యాకింగ్ బాక్స్లో పెట్టేసి ప్రొవైడ్ చేస్తాను అని అయితే చెప్పాను. కానీ నాకు కేక్ బాక్సే 5 రూపీస్ అయితే పడింది. ఇంకా నాకైతే వచ్చిన ప్రాఫిట్ అయితే ఏం లేదు. అందుకనే చెప్తున్నాను, కొన్నిసార్లు ఏంటంటే మనము బిగినెస్గా ఉండేటప్పుడు మనకు అంత నాలెడ్జ్ లేకపోవచ్చు ప్రైస్ అనేది ఎలా ఫిక్స్ చేసుకోవాలి అని. అలాంటప్పుడు మనం ఏదైనా బేకరీ షాప్స్లోకి వెళ్ళి అక్కడ కేక్ పీసెస్ ఎంతకైతే వాళ్ళు ఇస్తున్నారు అనేది కూడా ఒకసారి కనుక్కోండి. మినిమం అయితే కేక్ పీసెస్ 40 రూపీస్ 50 రూపీస్ అలా అయితే ఉంటాయన్నమాట. ఇంకా మంచిగా చాకో చిప్స్ చాక్లెట్ కేక్స్ అయితే ఒక్కొక్క కేక్ పీసే 50 రూపీస్ అయితే చెప్తారు. మనం ముందుగానే ఎంత అవుతుంది ఏంటి అనేది ఒక ఎస్టిమేషన్ అనేది వేసుకోవాలి. పేపర్లో అయినా లేకపోతే ఎక్కడైనా రాసుకోండి. దాని తర్వాత మనకి ఎంత అయితే పడుతుందో ఒక కేక్ పీస్ అనేది ఒక ఎస్టిమేషన్ అనేది వస్తుంది కదా, అది కస్టమర్కి చెప్పండి. దాని తర్వాత బార్గెనింగ్ చేయండి. అప్పుడు మనకి మంచిగా మన కేక్ ఆర్డర్ అనేది తీసుకోగలుగుతాము. నేనైతే ఇప్పటి నుండి అలానే చేస్తున్నాను. ఫస్ట్ కేక్స్ బిజినెస్ స్టార్ట్ చేసిన మొదట్లో ఏంటంటే కొంచెం తక్కువ కాస్ట్కే పెట్టేదాన్ని. ఎందుకంటే మనకు ఆర్డర్స్ రావాలి కదా. వన్స్ ఆర్డర్స్ వచ్చిన తర్వాత మన కేక్ టేస్ట్ కస్టమర్కి నచ్చితే డెఫినెట్గా మన దగ్గర ఆర్డర్ అనేది రిపీటెడ్గా చేస్తూ ఉంటారు. మన బిజినెస్ని గ్రోత్ అయ్యే కొన్ని టిప్స్ అనేవి మనం యూజ్ చేస్తూ ఉండాలి. అలా అయితే మనకు ఆర్డర్స్ చాలా బాగా. అలా అని కాస్ట్ మరీ ఎక్కువ పెట్టేయాలని నేను చెప్పట్లేదు. రీజనబుల్ ప్రైజెస్లోనే మనము క్వాలిటీ అయితే మనం మెయింటైన్ చేస్తూ కస్టమర్కి మంచిగా ఆర్డర్ని అయితే ఇస్తే మనకి కన్సిస్టెంట్గా ఆర్డర్స్ అనేవి వస్తూ ఉంటాయి అండ్ కస్టమర్స్ కూడా మన దగ్గర కొంటారు. చాలామంది నన్ను అడుగుతున్నారు కింద కమెంట్ సెక్షన్లో, అక్క మీకు ఆర్డర్స్ ఎలా వస్తున్నాయి అని చెప్పేసి. ఆర్డర్స్ అయితే నేను చేస్తున్న వర్క్ ప్లేస్ నుండి అండ్ సరౌండింగ్ పీపుల్ నుండి, నా ఫ్రెండ్స్ నుండి అయితే ఎక్కువగా వస్తున్నాయి. మనం ఏం చేస్తున్నామో అనేది జనాలకి తెలియాలి. అట్లీస్ట్ మనం వాట్సాప్ స్టేటస్లో అయినా పెడుతూ ఉంటే వాళ్ళకి తెలుస్తుంది. అండ్ అలా ఎవరైనా చూసి ఇంట్రెస్టెడ్ పీపుల్ ఎవరైనా ఉంటే మనకి ఆర్డర్స్ ఇస్తూ ఉంటారు. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ అయితే చాలా మంచి ప్లాట్ఫామ్ అయిందండి. మనం ఇన్స్టాగ్రామ్ యూస్ చేసుకొని మనం చేసిన ఏవైనా కేక్ వీడియోస్ అవి అప్లోడ్ చేస్తూ ఉంటే మంచిగా ఆర్డర్స్ రావడానికి అయితే చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఏదైనా సరే మనం మధ్యలో ఆపేయకూడదు. దాన్ని డెవలప్ అయినంత వరకు కొంచెం కష్టమైతే ఉంటుంది. ఫస్ట్లోనే ఆర్డర్స్ వచ్చేయాలి, నా బిజినెస్ పెద్దగా అయిపోవాలి అంటే అది ఎవ్వరికీ సాధ్యం అవ్వదండి. మనం దానికంటూ కొంచెం మన ఎఫర్ట్స్ పెడితేనే ఏదైనా డెవలప్మెంట్ అనేది మనకు కనిపిస్తుంది. నాకైతే ఫస్ట్లో అంతగా ఆర్డర్స్ ఏమి వచ్చేవి కాదు. దాని తర్వాత మెల్లగా గ్రోతింగ్ అనేది స్టార్ట్ అయ్యింది. అప్పుడే నేను ఆపేసి ఉంటే ఇప్పుడు ఇన్ని ఆర్డర్స్ అయితే వచ్చేవి కాదు కదా. అందుకని దేనికైనా సరే మనం
ముందుగా పేషెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. షుగర్ సిరప్ యూస్ చేస్తాం కదా, అందులో షుగర్ అనేది మరీ ఎక్కువ అవ్వకూడదు, అలా అని తక్కువగా కూడా ఉండకూడదు. తక్కువగా ఉంటే కేక్స్ చప్పగా ఉంటాయి, ఎక్కువగా ఉంటే వెగట్ వచ్చేస్తుంది అనమాట. అందుకనే మనము సరిపడా వేసుకోవాలి. మనము కేక్ పీసెస్ కదా కట్ చేస్తాము, పీస్ అనేది నిలబడడానికి కొంచెం నేను షుగర్ సిరప్ అనేది ఎక్కువగా యూస్ చేయను అనమాట. అదే కేక్గా డెలివరీ చేశాను అనుకోండి, కొంచెం పేస్ట్రీ కేక్ బాగా ఐసింగ్గా ఉండడానికి ఎక్కువగా షుగర్ సిరప్ యూస్ చేస్తాను. కేక్ పీసెస్గా కట్ చేసుకున్నప్పుడు షుగర్ సిరప్ తక్కువగా వేసుకుంటేనే బాగుంటుంది, అండ్ పీస్ కూడా మంచిగా ఉంటుంది అనమాట. లేకపోతే స్పాయిల్ అయిపోతుంది చాలా ఫాస్ట్గా. ఇంకా నేను ఈ 3 కేక్స్ కూడా ఒకేసారి క్రమ్ కోట్ అండ్ ఫినిషింగ్ అయితే చేసేసుకున్నాను. నాకు కొంచెం టైం సెట్ అవ్వలేదని చెప్పేసి పక్కన వచ్చేసి నేను బ్లాక్ ఫారెస్ట్ క్రమ్స్ అయితే యాడ్ చేసేస్తాను. ఇంకా ఫినిషింగ్ కూడా చాలా బాగా వచ్చేస్తుంది అనమాట. ఇంకా ఈ 3 కేక్స్ ప్రిపేర్ చేసుకున్న తర్వాత నేను ఫ్రిడ్జ్లో పెట్టేసుకుని కొంచెం సెట్ అయిన తర్వాత అప్పుడు పీసెస్ కింద అయితే కట్ చేసుకుంటాను. అప్పుడైతే కొంచెం మనకి బాగా వస్తాయి అన్నమాట పీసెస్. బేకరీ షాప్స్లో కొంచెం ఫినిషింగ్ చేసుకోవడానికి ప్లాస్టిక్వి ర్యాపర్స్ లాంటివి ఉంటాయన్నమాట. అలాంటివి అడిగితే ఇస్తారు, వాటితో ఫినిషింగ్స్ చాలా బాగా వస్తాయి. నేనైతే ఫైనల్గా ఫినిషింగ్ దీంతోనే చేసుకుంటాను, ఏ కేక్ అయినా సరే. మీకు కూడా ఒకసారి దొరికితే ట్రై చేయండి. ఇంకా నేనైతే ఈ 3 కేక్స్ ప్రిపేర్ చేసుకొని అయితే ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను. ఇంకా నెక్స్ట్ వీడియోలో అయితే నేను ఎలాగా ఫైనల్గా డిజైన్స్ అయితే వేసాను, అండ్ ఎలా ప్యాకింగ్ అవి చేశాను, ఎలా డెలివరీ చేశాను, అవన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో అయితే కవర్ చేస్తాను. ఈ వీడియో వరకు మీకు నచ్చిందని అయితే అనుకుంటున్నాను. నచ్చినట్టయితే ప్లీజ్ నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇంకా మంచిగా కేక్ వీడియోస్ అవి కూడా ఇవ్వడానికైతే ట్రై చేస్తాను.